హాయ్ ఆల్. చెప్పిన కదా నిన్న అమెజాన్లో సెల్లర్ అకౌంట్ ఓపెన్ కాలేదు, ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేస్తా అని చెప్పిన కదా. అండ్ దానికంటే ముందు అమెజాన్లో జిఎస్టీఎన్ ఎందుకు అడిగింది అని సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే జిఎస్టీఎన్ పెద్ద ప్రాసెస్ అంట. మళ్ళీ దానికి డబ్బులు కూడా చాలా అవుతాయంట. అంత బడ్జెట్ లేదు కాబట్టి మన దగ్గర ఓపెన్ అయిన వెబ్సైట్తోనే మనం వర్క్ చేసుకోవాలి. మరి ఫ్లిప్కార్ట్ గురించి చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ గురించి చెప్పడం ఏం లేదు, ఇక డైరెక్ట్ చేసేయడమే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లిప్కార్ట్, దానిపైన క్లిక్ చేయాలి, యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ సేమ్ అమెజాన్లో వచ్చినట్టే వస్తుంది. ఇవన్నీ వద్దు మనకు, పాయింట్కి రా. ఈ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఇదంతా అవసరం లేదు, స్క్రోల్ చేసేయాలి మొత్తం. మనకు పాయింట్ కావాలి కాబట్టి సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్ అని వస్తుంది, ఎన్నో ఉంది. ఇక్కడ ఉంది, సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మరి ఇలా కూడా జిఎస్టీ అని అడుగుతుందా? జిఎస్టీ అని లేకుండా ఓపెన్ అవుతుందా చూద్దాం. ఏదో తేడా కొడుతుంది. జిఎస్టీ అని అడిగింది ఇందులో కూడా. ఓ షెట్, ఇందులో కూడా జిఎస్టీ అని అడిగింది. అంటే ఇది కూడా మన వల్ల కాదన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఆల్ కేటగిరీస్ అంటే అన్ని రకాల వస్తువులు మనం సెల్ చేయాలనుకుంటే ఆల్ కేటగిరీస్, ఓన్లీ బుక్స్ సెల్ చేయాలనుకుంటే బుక్స్ పైన క్లిక్ చేయండి. జిఎస్టీఎన్ ఉన్న వాళ్ళు ఇక్కడ టైప్ చేయండి. జిఎస్టీఎన్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. అండ్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో జిఎస్టీఎన్తో సేల్ చేసే వాళ్ళు ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి ఒకసారి. అయితే ఇదన్నమాట, ఫ్లిప్కార్ట్ కూడా ఆఖరికి నన్ను ఫెయిల్ చేసింది. ఇంకో దారి ఎత్తుక్కోవాలి నేను. సరే మరి, బాయ్.